ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సూర్యాపేట జిల్లాలో తొలి దశలో మేము చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ ఫణిగిరి అనేటటువంటి ప్లేస్లో ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడే ఒక మ్యూజియం లాగా అక్కడ ఫణిగిరిలో దొరికినటువంటి ఎక్స్కవేషన్ విగ్రహాలు ఇప్పటికీ కూడా మా జాగృతి బిల్డింగ్లో ఉన్నాయి. ఇది మేము తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ చరిత్రను బతికించుకోవాలి, తెలంగాణ చరిత్రను చెప్పాలి ప్రజలకు అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటి. శివ చేరేపీన కిడ వెనకలలో కనబడుతుంది చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటి. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆనాడు ఇప్పుడు మన దురాస్పల్లి గుట్ట మీద గొల్లగట్టు జాతర ఏదైతే జరుగుతుందో అక్కడ టెంపుల్ లేకుండా ఏం పెద్ద నిర్మాణం లేకుండా కానీ 2008 నుంచి మరి దాదాపుగా అక్కడ మేము పైనకి ఒక్క చైర్మన్ ఉండే, పాపం ఆయన ఒక్కటి తపన పడుతుండే అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడి కట్టాలని. అప్పుడు కూడా ఆ టైంలో గుట్ట పైకి పోయి దర్శనం చేసుకొని మరి ఇక్కడ గొల్లగట్టు జాతర పెద్దగా జరుగుతుందని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కొట్లాడినటువంటి వాళ్ళం మేము. సో సూర్యాపేట జిల్లా అంటే మలిదశ ఉద్యమంలోనే కాకుండా అంతకుముందు జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో కూడా బిఎన్ రెడ్డి గారైనా, మల్లు స్వరాజ్యం గారైనా, మల్సూర్ గారైనా, మారోజు వీరన్న గారైనా అనేక మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది గొప్ప వాళ్ళు పుట్టినటువంటి గడ్డ. మరి ఈ గడ్డకు సలాం చేస్తూ నిన్నటి నుంచి జాగృతి జనం బాట కార్యక్రమంలో అనేకమైనటువంటి అంశాలను టేకప్ చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలిసిందే. అయితే నిన్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. ఏంటది? అసెంబ్లీ సెషన్ జరిగింది. అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్షం లేదు, కంప్లీట్గా లేకుండా పాలకపక్షం మాత్రం కృష్ణా నది మీద ఇక అడ్డగోలు అబద్ధాలు చెప్పుకుంటూ మొత్తం ముఖ్యమంత్రి గారి ఉపన్యాసము అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగము సాగుకుంటూ పోయింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అసలు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కృష్ణా నది నీళ్ళ మీద చర్చ అన్నారు. కృష్ణా నది నీటి పంపకాలలో, కృష్ణా నది నీటి వాడకంలో అసలు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు? 4 రాష్ట్రాలు ఉండాలి: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నిన్న చర్చ జరిగింది దేని మీద? కేవలం ఈ లాస్ట్ గవర్నమెంట్ పోయి అపెక్స్ కౌన్సిల్లో ఏం మాట్లాడొచ్చిందనే దాని మీద చర్చ జరిగింది తప్పితే ప్రస్తుతం మనకు ఏం అన్యాయం జరుగుతుంది కృష్ణా నది వాటర్ పంపకాలలో దాని మీద చర్చ జరగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది అయితే పెట్టిండ్రో దాంట్లోనే తెలంగాణకు అన్యాయం చేసింది. ఆనాడే ఏం చేయాలి వాళ్ళు? కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాంట్లో 4 రాష్ట్రాలు కూడా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? 2 రాష్ట్రాలకే అవకాశం ఇచ్చారు. అంటే ఆంధ్ర తెలంగాణ మధ్యలో మాత్రమే నీటి పంపకాల విషయంలో కావచ్చు, దేని విషయంలో కావచ్చు వీళ్ళు స్టేక్ హోల్డర్స్ ఉండాలంటారు. ఇవాళ ఈ అంశం నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు మాట్లాడారు నిన్న. ఏందది? అసెంబ్లీలో నేను మాట్లాడితే 100 సంవత్సరాలు ఇది రికార్డు ఉంటుంది, 100 సంవత్సరాల చరిత్రలో ఉంటుంది కాబట్టి నేను కృష్ణా రివర్ మీద మాట్లాడుతున్నాను. నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాల్లో ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ కర్ణాటక ఆల్మట్టి హైట్ 5 టీఎంసీలు పెంచుకుంది, 10 టీఎంసీ 5 మీటర్స్ పెంచుకుంది. 5 మీటర్లు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్ళు అక్కడ ఆగుతాయి. అంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేంత నీళ్లు కృష్ణా నదిని కర్ణాటక ఆపుకుంటుంది. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉత్తరం రాసి ఆడ పడేసారు. ఎందుకు నిన్న చర్చ చేయాలి చెప్పండి? అసెంబ్లీలో నిన్న చేసినటువంటి తీర్మానంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు మరి ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే తీర్మానం ఎందుకు లేదు? అంటే కృష్ణా నది మీద నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే, కృష్ణా నది నీళ్లు తెలంగాణకు రావాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంటే ఎందుకు ఆ విషయం చర్చ జరగలేదు? అంటే దాని మీద పట్టింపు లేదు, పొలిటికల్ అన్నట్టు. బీఆర్ఎస్ తిట్టాలి, ఇంకోటి అనాలి తప్పితే కృష్ణా నది నీళ్ళ మీద లేదు. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా నదుల లింకేజ్, రివర్ లింకేజ్ ప్యాకేజ్ అనేది జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఏ ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వనని చెప్పింది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో రాజకీయ లబ్ధి కోసం అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్, ఆ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చింది. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మన తెలంగాణలో తుంగభద్ర నది ఎక్కడైతే వస్తుందో అది రాకుండా ఈ అప్పర్ భద్రలో చాలా నీళ్ళు ఆపుకుంటారు వాళ్ళు. అంటే కృష్ణా నదిని పరిపుష్టం చేసేటటువంటి తుంగభద్ర నది, డైరెక్ట్గా కృష్ణా నది మీద కడుతున్నటువంటి ఆల్మట్టి డ్యాము, ఈ రెండిటి మీద కూడా కర్ణాటక డైరెక్ట్గా దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలే నిన్న? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే
ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే. మీరు పరిష్కారం చేసుకోవచ్చు కదా, చెయ్యరు. మరి మహారాష్ట్ర ఉంది, ఇవాళ నాడు మనకు మహారాష్ట్రతో పంచాయతీ లేదు, రేపటికి రూపం లేదు అంటారు. రేపటి నాడు ఏమవుతుందో ఏం తెలుసు. అంటే పాలసీ అనేది ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటటువంటి వ్యక్తి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చేయాలి. అది కాకుండా ఒక కురచ మనస్తత్వంతో, కురచ స్వభావంతో కేవలం పోయినటువంటి ప్రభుత్వాన్ని నింద చేసి ఇప్పుడు నేను చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేది తప్పితే దానిలో శాంక్టిటీ లేదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీకు నిజంగా కృష్ణానది మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకొక రెజల్యూషన్ చేయండి. దాంట్లో నిన్న ప్రవేశపెట్టారు కదా ఒక తీర్మానం, అట్లా అసెంబ్లీలో ఇంకో తీర్మానం ప్రవేశపెట్టండి. ఇంకా 3 రోజులు నడుస్తుంది కదా అసెంబ్లీ. ఏంటిది? కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇవ్వడం మాకు సమ్మతం కాదు, మాకు తుంగభద్ర నదిలో నీళ్లు తగ్గిపోతాయి, మా పాలమూరుకు అన్యాయం జరుగుతారు, ఒక తీర్మానం చేయండి. 2 ఆల్మట్టి హైట్ తగ్గించమని ఇంకో తీర్మానం చేయండి. ఈ 2 చేయకుండా మీరు ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా బిడ్డలైతే మిమ్మల్ని క్షమించారు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారికి మేము ఈ గద్వాలు, నాగర్ కర్నూలు ఇవన్నీ తిరిగిన తర్వాత వారికి అర్థమయ్యేలాగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చెప్పినాం. ఇప్పటికన్నా నారాయణపేట, కొడంగల్, మక్తల్ స్కీమ్కి మీరు జూరాల నుంచి ఇంటేక్ పాయింట్ మార్చుకోండి అని చెప్పినాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, జూరాల నుంచి మీరు ఇంటేక్ పాయింట్ మార్చుకుంటే పాలమూరు జిల్లా అట్లనే రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు దారేసినట్టు అవుతుంది. పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని కలకాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని మీరు జారవిడ్చుకొని చరిత్రహీనులు కావద్దని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అచ్చా, కాంగ్రెస్ పార్టీది ఈ డ్రామా నిన్న అసెంబ్లీలో. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంది, మొన్నటి రోజు ఏమైంది, మూసీ నది మీద చర్చ జరుగుతుంది, జిహెచ్ఎంసీ మీద చర్చ జరుగుతుంది, ఇంకా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంది. రండి సీన్ అనేది చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమైంది, ముఖ్యమంత్రి గారు నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. ఆయనను చూసి నేనేదో మాట అన్నాడు, అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్ళిపోయాడు. అరే, ఒక్క మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో నిన్నంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్షం అంటే ఏంది, ప్రజల గొంతుక, ప్రతిపక్షం అంటే ఏంది, అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ, ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని వదిలేసి మొత్తం సభ 5 రోజులు ఎట్లా మీరు బాయ్కాట్ చేసిపోతారు? ఏంది, కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన, బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా, నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా, ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు, మళ్ళీ రావాలా, నెక్స్ట్ అంశం మాట్లాడాలి. ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది. నిన్న మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది. మూసీ అయిపోయినాక ఏం చేసిరు, హైదరాబాద్లో 300 డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టిరు. మరి అది అవసరం లేదా చర్చ? మనం 1/3 తెలంగాణ పాపులేషన్, 3వ వంతు తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్? లేదు. ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళు బయటికి వాకౌట్ చేసిపోతారు. అసలు నేను ఇవాళ 2 స్పష్టంగా తెలంగాణ ప్రజలను, బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఈ వాయిదా వేయాలనే నిర్ణయం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు తీసుకున్నారా? నేనైతే ఆయనే తీసుకున్నాడు అనుకుంటున్నాను. ఎందుకు? తర్వాత మైకు మన ఇంకొక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఇస్తే, సవితమ్మ గారికి ఇస్తే, వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా హరీష్ రావు గారికి ఇవ్వండి అని ఆమంటారు. తర్వాత ఇంకో డిప్యూటీ ఫ్లోర్ లీడరు శ్రీనివాస్ యాదవ్ గారికి ఇస్తే, వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా ఆయనకే ఇవ్వండి అంటారు. అంటే అందరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఈ ఒక్క ఫ్లోర్ లీడర్కే టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారు. సరే, కాంగ్రెస్ తొండి చేసింది అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ ఇష్యూ ఆలోచిస్తే ఈ నిర్ణయం హరీష్ రావు గారు తీసుకుంటే డెఫినెట్గా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం హరీష్ రావు గారే ఆయన ఒక గుంపు తయారు చేసుకుంటున్నారని క్లారిటీగా అర్థమైంది. 2, ఒకవేళ ఆయన నిర్ణయం కాదనుకుందాం, కేసీఆర్ గారో పైనుంచి పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారో చెప్పారు అనుకుందాం. నేను మాత్రం చెప్తా ఉన్నా, ఒకవేళ అట్లా అయ్యింటే, నిర్ణయం పైనుండి వచ్చింటే డెఫినెట్గా ఇది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్టసభలో చెప్పే అవకాశం వచ్చింది, చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది, రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది. అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు, శాంటిటీ అంతకన్నా కాదు. కాకపోతే గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకేమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు. ఇక
అది ఎవరేమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఎందుకంటున్నా అంటే ఒక్క మాట అంటే మొత్తానికి మొత్తం సభ వాయిదా వేసుకుని 5 రోజులు కూడా ఎంత అన్యాయం ఇది. అసలు సభ పెట్టింది ఎవరి కోసం? నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినని చెప్తుంది అబద్ధాలు. 100 తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందని వీళ్ళు అక్కడ ఉండుంటే చెప్తారు కదా. అంటే అల్టిమేట్గా ప్రజలకు నిజం తెలవాలి. ప్రతిపక్షం అధికార పక్షం సంవాదంలో అది తెలుస్తలేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి ఇలా ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడట కదా, నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి ఏమని ఇవ్వండి. ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నాను నేను, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున 2016లో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో, కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి, మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు 37%, ఆంధ్రాకు 63% కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. అది దేనికోసం అయింది ఒప్పందం? ఈ జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద, ఆల్రెడీ యూటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద, యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే కండిషన్ మీద 37% తెలంగాణకు, 63% ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన అప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. ఆయనకు నీళ్ళ గురించి నాకే మొత్తం తెలుసు అని చెప్తాడు. కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు 2016లో 3% కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ 34% తెలంగాణకు, 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి, అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. నా విఘ్నతకే వదిలేస్తున్నాం అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు. అట్లా కాదు, ఇది కరెక్టా కాదా? ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. రెండవది, అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు? మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది? ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి చాలా చెప్పారు. అవన్నీ జరగలేదు. 100 అనుకుంటాం, 100 కావు. పాలిటిక్స్లో అయినా, ప్రభుత్వంలో అయినా, ఇంట్లో అయినా, అది మాకు కూడా తెలుసు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది? జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది. ఎందుకోసం మారింది? నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని నేను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, దాంట్లో ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది, ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అంటే నిండు ట్రైన్ తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు. అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. ఈ మొత్తం 10 ఏళ్లలో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే, ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకొని, కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది కరెక్ట్ కాదు. సరే, ఇది పక్కన పెడితే సూర్యాపేట ఇష్యూస్కి వస్తే, బిఎన్ రెడ్డి గారి పేరు ఎక్కడన్నా ఒక మంచి ప్రాజెక్టు పెట్టాలనే డిమాండ్ జిల్లా మొత్తం కూడా మాకు కనిపించింది. అయితే కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారి పేరుని ఎస్ఆర్ఎస్పీకి పెట్టినారు కాబట్టి బిఎన్ రెడ్డి గారి పేరు కూడా మరి కలెక్టరేట్కి పెడతారా, లేకపోతే ఇంకోటి ఏదన్నా మంచి ప్రామాణికమైనటువంటి ప్రదేశానికి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జాగృతి తరఫున. మల్లు స్వరాజ్యం గారి కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో నిలుపుకోవాలని అందరూ కూడా ఆశపడతా ఉన్నారు. అది ప్రభుత్వ ఖర్చుతోనే అధికారికంగా చేస్తే ఆవిడకు మర్యాద ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లనే మన ఉప్పల మల్సూర్ గారని పాపం 5 సార్లు ఎమ్మెల్యే, పీడిఎఫ్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే. అంటే ఆయన చెప్పులు కుట్టుకుంటే చనిపోయేటప్పుడు కూడా అంత నిరాడంబరంగా బతికినటువంటి వ్యక్తి, మంచి మనిషి. ఆయనను కూడా గౌరవిస్తూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వారి పేరు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే బండి యాదగిరి గారికి కూడా దళిత బిడ్డ, మన నూతనకల్ మండలమే కేతేపల్లి ఎల్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఆయన రాసిన పాట మనందరికీ తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే నిజాం మీద కూడా యుద్ధం చేసినాం, ఆ స్ఫూర్తితోనే నేను కూడా గుంటనక్కల మీద ఉద్యమం చేస్తా. కాబట్టి బండి యాదగిరి గారిని కూడా మరి ఖచ్చితంగా గౌరవించుకోవాల్సినటువంటి అంశం. దానికి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మారోజు వీరన్న గారు సామాజిక తెలంగాణ అనేటటువంటి అంశాన్ని మొట్టమొదట ప్రతిపాదించినటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజం అంతా కూడా పునరేకీకరణ ఎట్లా జరగాలి, ఏ విధంగా
కులాలు మతాలకు మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి, తద్వారా తెలంగాణ సమాజంలో అందరికీ కూడా అవకాశాలు రావాలని ప్రతిపాదించినటువంటి విప్లవ వీరుడు మారోజు వీరన్న గారిని మరి వారి కొత్తగూడెం కరివిరాల గ్రామానికి వెళ్ళి నిన్న అక్కడ వారిని గౌరవించుకొని రావడం జరిగింది. వారి స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారిని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి నిజంగా ఒక్కొక్కటి జరుగుతున్న పరిణామాలు మావోయిస్టులను లొంగ తీసుకుంటున్నటువంటి తీరు చూస్తే తెలంగాణ యావత్ సమాజం కూడా బాధపడుతున్నది. నేను మావోయిస్ట్ అన్నదమ్ములందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా, మనకిప్పుడు అడవులలో ఉండి గన్నులు పట్టుకొని ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి లేదు. చాలా కర్కశమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ సమాజానికి మీ అవసరం ఎంతో ఉంది. మీరు రాజకీయబద్ధంగా కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి, అనేక మంది వస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్లకు మీరు దారి చూపించి తెలంగాణ సమాజంలో మంచిని చేయడానికి బలాన్ని ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయ ప్రక్రియలో భాగమై తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామ్యం పాటించాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నిన్న సూర్యాపేట జిల్లా, క్షమించాలి రోజు తిరుగుతురుగా జ్వరం ఉంది, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ తగ్గొస్తుంది. ఇక్కడ పెట్టండి అన్న ప్లీజ్. తుంగతుర్తిలో ఎంటర్ అయినాం నిన్న సూర్యాపేట జిల్లాకు. మేము తుంగతుర్తిలో ఫస్ట్ అరవపల్లి మండల్ హెడ్ క్వార్టర్ పోయి అక్కడ కస్తూర్బా చూసినాం. అది అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద మరి నరసింహులు గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఉన్నారు అప్పుడు కట్టిరట. ఘోరంగా ఉంది, అది చెరువు మధ్యలో కట్టిరు లిటరలీ. ఎవ్రీ రైనీ సీజన్ ప్రతి వర్షాకాలం మునిగిపోతుంది అది. దాన్ని మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్, 2 ఏళ్ళు కాంగ్రెస్లో పట్టించుకోలేదు. ఆడపిల్లలే కదా అని అలుసుగా తీసుకోకండి, ఆడపిల్లలతో పెట్టుకుంటే చరిత్రలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కస్తూర్బా కాలేజ్ని ఇమీడియట్గా దాన్ని రీలొకేట్ చేస్తారా, దాని చుట్టూ ప్రొటెక్షన్ వాళ్ళు కడతారా, ఏం చేస్తారో దయచేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొత్తం సంవత్సరం అంతా దోమలు, ప్రతిరోజు కోతుల దాడులు. నేను పోయే వరకు ఏఎన్ఎం ఉంది, ఆమె చెప్తుంది ఎవ్రీ డే 2 నుంచి 3 ఇన్సిడెంట్స్ అయితే కోతుల దాడులు అయితే టీచర్లను పిల్లలను కలుస్తుంటాయి. నేను తీసుకుపోయి హాస్పిటల్లో కట్టేయించుకొని వస్తా అని చెప్తుంది. అసలు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు అక్కడ. దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా నేను. మీరు కూడా పోయి చూసి వచ్చిరట, దయచేసి దాని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గరికి పోయి చూసినాం మేము. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొన్న మహబూబ్నగర్ జిల్లా, ఇంకా ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఏంటంటే, అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ జలయజ్ఞంలో ప్రతిపాదించినప్పుడు తెలంగాణలో అన్లైన్డ్ కెనాల్స్ అనే ప్రతిపాదన ఉండే. అంటే అప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్యాయం చేసి లైనింగ్ లేకుండా మన దగ్గర కెనాల్లు, ఆంధ్రాలోనేమో విత్ లైనింగ్ కెనాల్. అంటే ప్రాజెక్ట్ పిలిచినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అట్లా చేసి, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కూడా మనం దాన్ని సవరించుకోవాలి. యాక్చువల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకటి O&M అని ఉంటుంది డిపార్ట్మెంట్, దానికి ₹1 బీఆర్ఎస్ ఇవ్వలేదు, ₹1 కాంగ్రెస్ ఇస్తలేదు. అట్లా ఇచ్చినట్టయితే కాలువలు మంచిగా అవుతాయి. ఆ తర్వాత రుద్రమ చెరువు దగ్గరికి పోయినాం. ఈ రుద్రమ చెరువు వెలుగుపల్లిలో ఉన్నది. మరి అక్కడ 5 TMC దీన్ని రిజర్వాయర్ చేస్తామని చెప్పి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నుంచి మనము రిజర్వాయర్లు కట్టుకుంటామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాగ్దానం చేసింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పినట్టున్నారు ఎన్నికల టైంలో. కాకపోతే ఎవ్వరు కూడా దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. రుద్రమ చెరువు రిజర్వాయర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే తుంగతుర్తిలో హాస్పిటల్ చూసినాం మేము, 100 బెడెడ్ హాస్పిటల్. అది 30 బెడెడ్ ఉంటే దాన్ని ఊలగొట్టిరు. ఇప్పుడు అందులో 12 బెడ్లు అయినాయి. ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తయితలేదు. కామెడీ ఏంటంటే 2 సార్లు శంకుస్థాపనలు అయినాయి దానికి. అంతకుముందు ఎమ్మెల్యే గారు ఒకసారి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకసారి, 2 సార్లు శంకుస్థాపన చేసినా కూడా హాస్పిటల్ మాత్రం పూర్తయితలేదు. త్వరితగతిన తుంగతుర్తి హాస్పిటల్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణాలు ఏంది అని అడిగితే ఆ ఏజెంట్ ఏం చెప్తాడంటే, ఏజెన్సీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయనకి ఇదే జిల్లాలో 3-4 వచ్చినాయి హాస్పిటల్. సో ఆ 3 హాస్పిటల్ కూడా బిల్లులు వస్తలేవని ఆయన పని ఆపేసి, ఇంకొకటి ఏమంటాడంటే ఆయన మనకేదో ఫేవర్ చేస్తున్నట్టు ఒక హాస్పిటల్ అయిపోయినాక ఇంకో హాస్పిటల్ కడతారు. కానీ మొత్తం అగ్రిమెంట్లో ఉన్న టైం ఏంది 18 నెలలు, అది దాటిపోయి కూడా 6 నెలలు అయినా కూడా ముందుకు పోవడం లేదు. సో ఆ ఏజెన్సీ ఎవరో కలెక్టర్ గారు పిలిపించుకొని బలంగా గట్టిగా పుష్ చేసి తొందరగా తుంగతుర్తి హాస్పిటల్ పనులు పూర్తయ్యేలా చేయాలని చెప్పి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నూతనకల్ మీదుగా వెళ్తూ మేము గుండ్ల సింగారం కూలడానికి సిద్ధంగా ఉన్న బ్రిడ్జ్ను చూసినాం. మరి ఎన్నో ఏండ్లైంది, కనీసం దాన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. దయచేసి ఈ బ్రిడ్జ్ను కొత్తగా తొందరగా కట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు రాక సూర్యాపేట జిల్లాలో దాదాపు 20 రోజులు అయిపోయిందని చెప్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే ఆ సమస్య చెప్పిండ్రు. మరి ఎందుకు వస్తలేదన్న విషయం అడిగితే పాలేరులో మిషన్ భగీరథ ట్యాంక్ ఏదో ఖరాబ్ అయిందట, అందుకని వస్తలేదట. కానీ 20 రోజుల నుంచి మంచినీళ్ళు రాకపోవడం అన్నది దారుణం.
కాబట్టి దాని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ఇస్మాయిల్ అన్న చెప్పిండు మూసి ఇసుక గురించి మాట్లాడాలని. మాట్లాడేది ఏం లేదు, ఇసుక గురించి ఎంత మాట్లాడినా అప్పుడు వాళ్ళు బుక్కిండ్రు, ఇప్పుడు వీళ్ళు బుక్కుతున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెసే. కాకపోతే అట్లా బుక్కడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బ్రిడ్జ్లకు ఇబ్బంది అవుతుంది. చాలా బ్రిడ్జిలు కూలిపోయే దశకు వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ ఇష్యూస్, వాటర్ కూడా టేబుల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మరి ఆ ఇసుకను మరి ఎట్లా చేయాలన్నా చూడాలి. ఇక అవన్నీ చెప్తే నన్ను తిడతానన్న రోజు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకే బెనిఫిట్ వస్తుందని అంటున్నా అన్న. ఇక అంతా కలిసి ఉన్నారు, ఈ జిల్లా అయినా ఏ జిల్లా అయినా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. బట్ అల్టిమేట్గా తుంగతుర్తి జాతీయ రహదారి ఏదైతుందో వెలుగుపల్లి నుండి రావులపల్లి ఆ బైపాస్ రోడ్ ఏదైతుందో అది పూర్తి చేయాలని ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉన్నది. అట్లానే తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మున్సిపాలిటీ కాకుండా మరి మిగతా అన్ని మున్సిపాలిటీలు అయినాయి. తుంగతుర్తి ఏమో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్, కానీ అది మాత్రం అయితలేదు. ఎందుకు అయితలేదు, మరి మాకు సౌకర్యాలు ఎందుకు ఇస్తలేరు అని అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాలు డెవలప్ అయినాయి కాన్స్టిట్యున్సీలా, ఇది మాత్రం అయితలేదు అన్నటువంటిది ఒకటి చెప్తా ఉన్నాం. అట్లానే మన ఈ నెక్స్ట్ సూర్యాపేటకు వచ్చినాం మేము. సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతుందో అది ఊరు మధ్యలో కట్టాలనుకుంటే ఊరు బయట కట్టిరు అనేటటువంటి విమర్శ ఒకటి ఉంది. అట్లనే నిన్న మేము పోయిన దగ్గర అయితే కొంచెం ఘోరం అనిపించింది. ఈ టౌన్లో రోడ్ వెడల్పు చేస్తామని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ నోటీస్ ఇచ్చి సండే ఈవినింగ్ వచ్చి కూల్చేసిరని చెప్తున్నారు. 300 షాపులు కూల్చేసిండ్రు. 70 ఏళ్ళ నుంచి ఉన్న షాపులని పరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు 8 ఏళ్ళు అవుతుంది పరిహారం ఇవ్వలేదు. ఎవరన్నా కేసులు వేస్తే వాళ్ళు ఇంటి ముంగట్టుకోయి ఆడనే ఇసుకేసి మట్టేసి ఉల్టా వాళ్ళనే బెదిరించి భయపెట్టేటటువంటి వ్యవస్థ సూర్యాపేటలో కనపడుతుంది. ఇది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఎందుకంటే కూలగొట్టినప్పుడేమో మున్సిపల్ వాళ్ళు, R&B వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కూడబలుకొని పోయి కూలగొట్టారు. మాకు పరిహారం ఎవరిస్తారంటేనేమో మాది కాదంటే మాది కాదని అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి ఈ రోడ్ వైడనింగ్లో ఏవైతే 300 షాపులు కూలగొట్టిరో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని కట్టారు. ఆడ మహిళలు ఇంకా కూడా బయటనే అమ్ముకుంటున్నారు. అల్టిమేట్గా ప్రజలకు ఏదైతే నీట్గా ఉండాలని మార్కెట్ కట్టినామో అదైతే ఉపయోగంలోకి రాలేదు. 36 కోట్ల నొగలు, 50 కోట్ల నొగలు రకరకాల ఎస్టిమేట్స్ చెప్తున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే 33 ఇంకా గమ్మత్ ఏంటంటే ఏవైతే ఈ 300 దుకాణాలు కూలగొట్టినామన్నామో ఆ 300 మందికి కూరగాయల మార్కెట్లు ఇస్తామని చెప్పిరట. మరి వాళ్ళకు ఇవ్వలేదు. కూరగాయల మార్కెట్ వాళ్ళు బయటనే అమ్ముకుంటారు, వాళ్ళు అట్లనే ఉన్నారు. ఆ కూరగాయల మార్కెట్ ముంగట ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు అట్లే ఉన్నాయి. సూర్యాపేట పట్టణం అయితే వాటి పరిస్థితి మారతలేదు. మరి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారే ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కనీసం దీని మీద గట్టిగా ధర్నా చేస్తారో ఏం చేస్తారో ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి జగదీష్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు దాని చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మిస్తారన్నారు, కానీ ఆ హామీ అట్లనే ఉండిపోయింది. ఇంకొకటి ఇక ముందస్తు ఆలోచన లేకుండా ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎన్నికలు అనగానే మొత్తం అంతా సీసీ రోడ్ వేసిపోయారట అన్ని చోట్ల సూర్యాపేటలో. ఎలక్షన్లు కాగానే ఏమైంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని మొత్తం ఆ సీసీ రోడ్లని ఇల్లు అవుతుంది ఇప్పుడు వచ్చి. సో అది ఎవరికి పనికి వచ్చిందో ఏందో అర్థమైతలేదు. ఒక లేసుడు ఒకరు దవ్వుడు అనేటటువంటి ప్రక్రియ సూర్యాపేట పట్టణంలో కూడా యథాతథంగా సాగుతున్నందుకు బాధగా ఉంది. కాకపోతే ఈ విషయాన్ని కలెక్టర్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అట్లనే రైతుల సంక్షేమం కోసం అని చెప్పి మూసి ప్రవహించేటటువంటి వాగుల మీద చెక్ డ్యాములు కట్టిరు. ఎంత ఘోరంగా కట్టిరంటే కరెక్ట్ సంవత్సరం కాకముందే చెక్ డ్యాములను కొట్టుకుపోయినాయి. దాంతో మొత్తం పొలాలంతా కూడా ఒరుసుకపోయినాయి, మట్టి ఒరుసుకపోయింది, ఇబ్బందిగా ఉంది వాళ్ళకు రైతులకు. ఇంకొకటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తామని చెప్పిండ్రు. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దాని మీద ముందడుగు పడేటట్టుగా మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అట్లనే సూర్యాపేటలో 939 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండ్రు. కట్టిన తర్వాత ఆనాడు కేటీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు 2023లో వచ్చి 809 మందికి ఇండ్లు ఇచ్చిండ్రు. పాపం ఇండ్లు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళకి పోయారు, కానీ కనీసం గోడలకు సున్నం కూడా వేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా చాలా దారుణంగా ఉంది. ప్లస్ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు చూసినా, నిన్న మేము ఒక చీదెల్ల ఊరికి పోయినాం, అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. కానీ పరిస్థితి ఏంటి అంటే నల్ల లేదు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కనీసం రంగులు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి తోలేసిండ్రు. కానీ
ఇబ్బంది మాత్రం ప్రజలకు అవుతా ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. మరి సూర్యాపేటలో ఏదైతే మెడికల్ కాలేజ్ వచ్చిందో చరిత్రలో మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకునేది సూర్యాపేట నుంచి పోతున్నటువంటి సందర్భంలో కనీసం సూర్యాపేట నుంచి ఇంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, వీళ్ళు ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెడతలేరు అనే ఒక సందర్భంలో బాధపడ్డాం. కొంతమంది ఎన్ఆర్ఐస్ అప్పుడు మాట్లాడినాం కూడా మేము, అన్న పెట్టండి జర కాలేజ్, ఇక్కడ ఇబ్బంది ఉంది, మన వాళ్ళకి సీట్లు దొరుకుతలేవు. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చినా కూడా దాన్ని 350 మంది ప్రొఫెసర్లు పనిచేయాలి, దాన్ని ఓన్లీ 150 మంది పనిచేస్తున్నారు, అయినా కూడా మరి పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఈ జగదీష్ రెడ్డి గారు ఏదైతే చీదెళ్ళ గ్రామంని దత్తత తీసుకున్నారో ఆ గ్రామానికి నిన్న పోయొచ్చినాం మేము. ఆ గ్రామానికి 6 కిలోమీటర్లు అంట రోడ్డు మీదకి వెళ్ళి 60 కిలోమీటర్ల ప్రయాణం చేసినంత పని అయింది. రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక గమ్మత్ ఏంటంటే అటు అది పద్మావతి గారికి ఇటు ఈయనకి జగదీష్ రెడ్డి గారికి మధ్యలో వస్తుంది అనుకుంటా, కోదాడ అండ్ సూర్యాపేట. సో ఆ రోడ్డు మీరేయాలని చెప్పి ఎవరు వేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు చాలా దారుణంగా బాధపడుతున్నారు. కాబట్టి మరి ఆ రోడ్డు వేసేటటువంటి ప్రక్రియ త్వరితగతిన చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ మేము హుజూర్ నగర్ కోదాడకు కూడా వెళ్తూ ఉన్నాం. అక్కడ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా హుజూర్ నగర్లో కూడా సేమ్ ఇష్యూ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2000 ఇండ్లు కట్టారు. అంటే ఎప్పుడో 14 ఏళ్ళ కింద ఆల్మోస్ట్. ఆ 2000 ఇండ్లు ఇప్పటి వరకే వర్క్ చేయకుండా అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. దానికోసం ఇప్పటికన్నా సొల్యూషన్ వెతకాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కోరుతున్నాను. ఇంకా ఘోరం ఏంటంటే అక్కడ 14-15 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటి పొల్యూషన్తోని ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా అదే ప్లేస్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ని రోజులు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఇప్పటి వరకు కూడా దాని మీద రియాక్ట్ గారు ఏం చేయరు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మట్టంపల్లిలో కృష్ణా నది దగ్గర నిన్నగాక మొన్న December 1 రోజు ఒక ఫార్మా కంపెనీ వాడు, ఎంత ధైర్యం ఉండాలి, ఇరిగేషన్ మంత్రి నియోజకవర్గం ఫార్మా కంపెనీ వాడు వచ్చి అర్ధరాత్రి ఆడ వేస్టేజ్ డంప్ చేసిపోయాడు. డంప్ చేసిపోతే ఏం చేసిరు వీళ్ళు, తెల్లారే 112 గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని బంద్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అసలు ఆ కంపెనీ ఎవరు, వాడు ఎట్లా డంప్ చేసిపోయాడు, మన మీద ఏమైనా కేసు పెట్టిరా, ఫ్యూచర్లో అట్లా జరగకుండా ఏమైనా చేస్తారా, ఏ మాత్రం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద ఆన్సర్ చెప్తలేరు, జవాబుదారీతనం లేదు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నా, మీ నిఘా వ్యవస్థ ఏమైనట్టు, మీ పోలీస్ వ్యవస్థ ఏమైనట్టు, మీ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు, అర్ధరాత్రి వచ్చి కృష్ణానదిలో కెమికల్ ఫ్యాక్టరీ వాడు వేసిపోతే చూస్తూ ఊరుకుంటే ఎట్లా? మీ మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇట్లా జరగకూడదు. దీని మీద తక్షణమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక డెవలప్మెంటల్ వర్క్స్ అయితే పెద్దగా ఏం కాలేదు. ఇంకొకటి ఏంటంటే ఈయననే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ఒక 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నా. దాన్ని దయచేసి ప్రెస్ మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జవాబులు రాబట్టే ప్రయత్నం చేయాలి. SRSP అనేటటువంటిది స్టేజ్ 2 అనేటటువంటిది మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఉమ్మడి నల్గొండలకు ఎంటర్ అవుతుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా సూర్యాపేట జిల్లాకి ఎంటర్ అవుతుంది. ఈ సూర్యాపేట జిల్లాలో మాత్రం ఒక్కటంటే ఒక రిజర్వాయర్ లేదు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రుద్రమ చెరువు లాంటి రిజర్వాయర్లు సూర్యాపేటలో కట్టాలి, ఇంకా 2-3 కట్టాలి. కడితేనే SRSP స్టేజ్ 2 నుంచి వచ్చేటటువంటి వాటర్ మీకు సూర్యాపేట, కోదాడ, అట్లానే తుంగతుర్తి అన్ని నియోజకవర్గాలు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజర్వాయర్లు కట్టాలన్నది మొదటి డిమాండ్ చేస్తుంది. రెండవది, మీరే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాల్వలకు లైనింగ్ వేపియండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మూడవది, మూసీ ప్రాజెక్ట్. ఇదైతే ఇక మీకు తెలుసు, చాలా ఘోరం. ఇది సూర్యాపేట జిల్లాలో 30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్. 2019లో గేట్లు కొట్టుకుపోయినాయి. 2022లో గేట్ సీల్ కూడా ఊడిపోయి అది కూడా నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ఇదే ఇక గుంటనక్క గారు వచ్చి 285 కోట్లతోని నేను మూసీ ప్రాజెక్టును మంచిగా చేస్తాను ప్రగల్భాలు బలికి వెళ్ళిపోయారు. ఇంతవరకు అతిగతి లేదు. ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీ మూసీ ప్రాజెక్టును మీరు రిపేర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఘోరం ఏంటంటే హుజూర్ నగర్, కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు వాళ్ళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. మరి సీనియర్ ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా. ఈ 2 నియోజకవర్గాలు కలిపి దాదాపు 52 లిఫ్ట్లు ఉంటే 54 లిఫ్ట్లు ఉంటే అందులో ఒక 17 లిఫ్టులు పాక్షికంగా పనిచేస్తున్నాయి, 21 లిఫ్ట్లు అసలుకే పనిచేస్తాయి. ఇవి అట్లుండగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1450 కోట్లతోని ఒక మెగా లిఫ్ట్ స్కీమ్ని ప్రతిపాదించారు. అంటే ఉన్న లిఫ్ట్లన్నీ ఆగం చేసి ఒక మెగా లిఫ్ట్ని ప్రతిపాదించారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకించారు దాన్ని. ఇప్పుడు ఏమైందో ఏమో, ఎస్టిమేట్స్ ఒక 500-600 కోట్లు పెరిగినాయి. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి చాలా త్వరితగతిన ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తున్నారు.
అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈ 2-3 ఏళ్లలో ఏం మారింది? అప్పుడు వ్యతిరేకించిన మీరు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? 1. 2, డీఫంక్ట్ అయిపోయినటువంటి 21 లిఫ్ట్లకు డబ్బులు ఇస్తారా, వాటిని నడిపిస్తారా, నడిపియరా? 17 పాక్షికంగా ఏవైతే నడుస్తున్నాయో వాటిని పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తారా, చేయరా? మరి ఈ పెరిగినటువంటి ఎస్టిమేట్స్లో మీకు వాటా ఏమన్నా ఉందా? మీకు వాటా లేకపోతే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అది ఎట్లా ఉపయోగపడుతుంది హుజూర్ నగర్కి, కోదాడకి? మీరు ఆ విషయాన్ని దయచేసి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతుందో, ఆంధ్రాకు నీళ్ళిచ్చి మనను ముంచే ప్రాజెక్ట్ ఏదైతుందో, ఇది ఎప్పుడు జరిగింది? మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పులిచింతల ప్రాజెక్ట్ జరిగింది. అప్పుడు ఈయన రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు 13,000 ఎకరాల సున్నపు గనులు భూములు పోయినాయి మనకు. అంటే 13,000 ఎకరాల భూములు అంటే ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చేటి మీరు ఆలోచించాలి. అవన్నీ కూడా వదిలేసుకున్నాడు ఈయన, ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఉమ్మడి ప్రదేశ్లో. సరే, ఆ ప్రాజెక్ట్ పోయింది, అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఆ ప్రాజెక్టు ఆంధ్రలో 36 టీఎంసీలు ఆడ నింపుకుంటే ఇక్కడ మన నరసింహస్వామి గుడి మునిగిపోతుంది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, నాకైతే దైవభక్తి మెండుగా ఉన్నది, మీకేమన్నా కొంచెం సెంటిమెంట్ ఉంటే దయచేసి 30 టీఎంసీలకు ఎక్కువ నిలవ పెట్టకుండా ఆంధ్ర వాళ్ళు మీరు కట్టడి చేయండి. మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మఠంపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి మీద కొంతన భక్తి ఉంటే, ప్రేమ ఉంటే దయచేసి 30 టీఎంసీకి ఎక్కువ వాళ్ళు స్టోరేజ్ చేయకుండా మీరు యాజ్ అ ఇరిగేషన్ మినిస్టర్ లెటర్ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే కృష్ణానదిలో ఫార్మా కంపెనీ వేస్టేజ్ కలిపినని చెప్తున్నానో అది కూడా మళ్ళీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరికే వస్తుంది. చాలా ఘోరంగా ఆలయాన్ని అవమానపరిచేటటువంటి పద్ధతిలో ఉంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద సీరియస్గా రియాక్ట్ అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కూడా మరి మెయింటెనెన్స్ సరిగ్గా లేకున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దాని మీద కూడా దయచేసి శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇక సూర్యాపేట మొత్తం జిల్లా చూస్తే స్కామ్లు ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. 1-2 చదువుతా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 1000 కోట్ల కస్టమ్ మిల్లింగ్ స్కామ్ జరిగిందని చెప్పి పత్రికలన్నీ కోడే కూర్చున్నాయి. మరి నిందితులు ఇప్పటికి కూడా దర్జాగా తిరుగుతున్నా కనీసం ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటలేదన్న విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మరి ఏమైంది ఇది ఇన్ని కోట్ల మిల్లింగ్ స్కామ్ అన్నదాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అట్లనే ఇందాక కలెక్టరేట్ గురించి చెప్పిన నేను, ఈ కలెక్టరేటు నట్టనడి నగరంలో పెట్టాలని ప్రజలు కోరుకుంటే దాని ఊరికి 3 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి ఒక ప్రైవేట్ వెంచర్లో పెట్టి ఆ ప్రైవేట్ వెంచర్కు ప్రభుత్వ సొమ్ముతో రోడ్ వేసి ఆ ప్రైవేట్ వెంచర్లోంచి ఒక 25 ఎకరాలు 25 లక్షలకు పర్ ఏకర్ కొని, ఏంటంటే ఇప్పుడు ఇన్ని జిల్లాలు తిరిగినా కదా నేను, ఎక్కడ 25 లక్షలు రైతులకైతే ఎక్కడ కూడా ప్రాజెక్టులలో భూములు పోయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 25 lakhs ఇయలే. మల్లన్న సాగర్లో కూడా 22 హైయెస్ట్, అంతేనా? మ్యాక్సిమం 14 నుంచి 22. ఓ సూర్యాపేట స్పెషల్ మరి మా జగదీష్ అన్న కాబట్టి ఆడ 25 లక్షల ఎకరం, ఒక్క ఎకరానికి 25 లక్షలు ఇచ్చి 25,000 ఎకరాలు తీసుకొని దాంట్లో కలెక్టరేట్ కట్టినాక ఏమైంది? ఇక మళ్ళీ జగదీష్ అన్న ఫ్రెండ్స్ మస్తు మంది ఇన్వాల్వ్ అయ్యి ఆ 300 ఎకరాలు దాని లేఅవుట్ని 500 ఎకరాలు చేసుకొని భారీ ఎత్తున చాలా కుంభకోణం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి గారు ఫ్రెండ్స్ కాబట్టి ఆయన ఎంక్వైరీ చేయడం మనం చూడడం, అది కాదు ఇది పోదు. కానీ ప్రజాకోట్లో మాత్రం ప్రజలకు తెలియాలని ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలా తీవ్రమైన అవినీతి జరిగింది కలెక్టరేట్ కట్టే టైంలో. ఆ విషయాన్ని సూర్యాపేట జిల్లా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక జగదీష్ రెడ్డి గారి మనుషులకు దేవుడు లేడు, చెర్లు లేవు, ఏది లేదు, ఉన్నవన్నిటిని ఆగమాగం చేసిరు. ఎగ్జాంపుల్ చెప్తున్న కర్నాల చెరువు, ఇది మాత్రం నేను హైడ్రాకు ఉత్తరం రాస్తాను, వాళ్ళు రియాక్ట్ అవుతారో కాదో చూద్దాం. అంటే ఉత్తమ్ అన్నకు జగదీష్ అన్నకు అండర్స్టాండింగ్ ఉందా లేదా తెలిపోద్ది దీంతో. కర్నాల చెరువు అనేటటువంటిది మంత్రి గారి అనుచరులు చెరబట్టి ఎంత ఘోరం అంటే అలుగు పోసే దాని మీదకి వెళ్ళి డైరెక్ట్ ప్రైవేట్ రోడ్ వేసుకొని వెంచర్ చేసుకున్నారు. దానికి మరి నేను హైడ్రాకి అయితే కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే పాత గూగుల్ ఇమేజెస్ ఉంటాయి, ఇప్పటికైతే గూగుల్ అబద్ధం చెప్తలేదు అనిపిస్తుంది నాకు. పాత ఇమేజెస్లో గూగుల్ యాజిటీస్గా మ్యాప్ చూపిస్తుంది, ఇప్పుడు కొత్త మ్యాప్లు 2 కంపేర్ చేసి హైడ్రాకి పంపిస్తాను. నేను ఈ కర్నాల చెరువు మీద ఉన్న కబ్జా తీసేయాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇవన్నీ చిన్నవి ఉన్నాయి చాలా. అవుట్ సోర్సింగ్లో ప్రతి ఉద్యోగానికి 3 లక్షలు తీసుకున్నారు, 4 లక్షలు తీసుకున్నారు, అవన్నీ మీకే తెలుసు నాకంటే ఎక్కువ. తర్వాత సూర్యాపేట విజయవాడ నేషనల్ హైవేలో దాదాపుగా ఇవన్నీ ఎట్లా అంటే ప్రభుత్వ సొమ్మంతా ప్రైవేట్ వెంచర్స్ కన్నట్టు. ఎంపీ ల్యాడ్స్ నుంచి 70 లక్షలు తీసుకుని ఒక ప్రైవేట్ వెంచర్కు పేర్లు గిర్లు ఉన్నాయి, నాకు ఎందుకు ఆ ప్రైవేట్ వాళ్ళ పేర్లు, కానీ 1 కిలోమీటర్న్నర రోడ్ వేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే నేను కంప్లైంట్ రాయబోతా ఉన్నాను. అట్లానే
సూర్యాపేట కలెక్టరేట్ సమీపంలో అంటే ఈ వెంచర్ చేసేటటువంటి భాగంలో జీవో 58-59 ఆ మధ్య బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జీవోని అడ్డం పెట్టుకొని ఒక ఎన్ని ఎకరాలు అనేది 90 మంది 5 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయించుకోవడం జరిగింది. మరి దానికి కూడా రివ్యూ కోసం రాస్తాం తప్పకుండా. దళిత బంధు పథకం లబ్ధిదారులను కూడా ఇక వాళ్ళని కూడా విడిచిపెట్టి వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకురట. సరే, ఇరిగేషన్ శాఖ ఒకటి ఇందాక ఉత్తమన్న చెప్పినట్టు ఆ 1450 crores లిఫ్ట్ ఏంది అన్నది ఒకటైతే, గుర్రం పహాడే కదన్నా, గుర్రంపోడు భూములు మరి పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని అప్పుడు కొట్లాటైంది, రైతులు కొట్లాడిరు, దాన్ని ఆ గవర్నమెంట్లో న్యాయం జరగలేదన్నారు. మరి ఈ గవర్నమెంట్ అన్న న్యాయం జరుగుతుందా లేదా, ఏం జరుగుతుందన్న దాని మీద ఆలోచన చేయాలి. అట్లనే చివ్వెంల మండలంలో చారిత్రక ఉండ్రుగొండ దేవాలయంలో 6 ఎకరాల భూమి కూడా జగదీష్ రెడ్డి అన్న ఫ్రెండ్స్ కొట్టేసిరని చెప్తా ఉన్నారు. కనీసం దేవుడు భూమి అన్న దయచేసి వదిలేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దాని మీద చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే సూర్యాపేట జిల్లాలో జనావాసాల మధ్యలో ఉన్నటువంటి ఆటోనగర్ని మీకు 50 ఎకరాలు ఇస్తామని చెప్పి బయటకు తీసుకుపోతామని చెప్పిరంట. వాళ్ళకి 5 ఎకరాలు కూడా ఇవ్వలే, మొత్తం ఆటో వాళ్ళని కూడా ఆగం చేసేసిండి ఇక్కడ జగదీష్ రెడ్డి గారు. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక జగదీష్ అన్న స్పెషల్ కాబట్టి నేషనల్ లెవెల్లో తెలంగాణ పరువు ఎట్లా తీయాలన్నా అని గట్టిగా ఆలోచన చేసి ఏం చేసిండు, సరే మదర్ అంటే ఎవరికైనా సెంటిమెంట్, వాళ్ళ మదర్ బర్త్డే రోజు కబడ్డీ పోటీ పెట్టి అన్ని రాష్ట్రాలలో కలిసి ఇక్కడికి పిలిచారు. 7 కోట్ల రూపాయలతోని గ్రాండ్గా కబడ్డీ పోటీలు చేస్తున్నామని చెప్పారు. సరే, ఎన్ని కోట్లైనా ఏంది మనకు అనవసరం, ఎందుకంటే అంతా ప్రైవేట్ వాళ్ళ దగ్గరనే వేసిరు. ప్రభుత్వం నుంచి నామినల్ వచ్చింది, ఓన్లీ 20 lakhs ఫండ్స్ వచ్చింది ఆ బేసిక్ అమ్యూనిటీస్ కోసం. ఘోరం ఏంటంటే 29 రాష్ట్రాల నుంచి 720 మంది క్రీడాకారులు పోటీలకు వచ్చారు. వస్తే వాళ్ళు అస్తవ్యస్తంగా చేసినటువంటి ఏర్పాట్లతోని ఒక వ్యక్తి చనిపోయి 26 మందికి తీవ్రమైన గాయాలైనాయి. కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా ఉచిత చికిత్స అందిస్తామని చెప్పిన మంత్రి గారు ఇప్పటి వరకు ₹1 ఇవ్వలే. దాంతో ఏమవుతుంది, 26 రాష్ట్రాలలో కూడా తెలంగాణలో తిట్టుకుంటున్నారు. అడిగి పోయినాం రబాయ్ వాళ్ళ మంత్రి పిలిచిండు, ఏమున్నది ఇట్లా అయింది అట్లా అయింది అని అలా తిట్టుకుంటుంటారు. పోయేది జగదీష్ రెడ్డి గారు పరువు కాదు, తెలంగాణ పరువు పోయింది. ఇప్పటికన్నా పర్సనల్గా మీ మదర్ పేరు మీద చేసినారు కాబట్టి దయచేసి అవకాశం ఉంటే గాయాలైన వాళ్ళను ఆదుకోవాలని చెప్పి నేను జగదీష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకమైన అంశాలతోని సూర్యాపేట జిల్లాలో మా పర్యటన సాగనుంది. ఇంకా 1 full day ఉంది. కోదాడ, హుజూర్ నగర్ కూడా పోతాం, దాన్ని కూడా మాట్లాడతాం తప్పకుండా. అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఓవరాల్గా సూర్యాపేట జిల్లా ప్రజలకు కోరేది ఒకటి, అక్క ఎందుకు వచ్చి పర్సనల్గా జగదీష్ రెడ్డి మీద మాట్లాడుతుంది, హరీష్ రావు గారి మీద మాట్లాడుతుంది అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి విఘ్నత కలిగినటువంటి పెద్దవాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి లేకుండా పరిపాలన జరిగితే అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజలకు లాభాలు చేరుతాయి అన్నటువంటిది మన ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే అవినీతి చేస్తే ఏమైంది, మీరు ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు అని అంటే, అది అవినీతి అనేటటువంటిది ఏమవుతుంది, అవినీతితోని అక్రమార్జన ప్రారంభమవుతుంది. అక్రమార్జనతోని మళ్ళీ అవే డబ్బులు ఎలక్షన్లలో వస్తాయి. ఎలక్షన్లలో వచ్చి మళ్ళీ వాళ్ళ తండ్రి గారికి గెలిచి సర్పంచ్ అవుతారు. ఎంతకు మించి అయ్యేదేం లేదు. ఎందుకంటే 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చి పట్టుచీర ఇచ్చినాక ఏం చేస్తారు, పేద ప్రజలు ఓటేస్తారు కదా. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది అని అంటే, రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అవినీతిగా ఉండి ఒక బిజినెస్ మ్యాన్ ఎదుగుతున్నాడు అంటే ఒక రకం, కానీ అవే డబ్బులు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను శాసిస్తే ఏమవుతుంది అంటే, మన లిఫ్ట్ మూసినది ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోయినా పట్టించుకోరు. ఇప్పుడు నిన్న పోయిన చీదెళ్ళ గ్రామానికి రోడ్డు లేకపోయినా పట్టించుకోరు. అంటే ప్రజలకు రావాల్సిన కనీస అవసరాలు రావు. అవినీతి సొమ్ము బయటకు పోతుంది, కొంతమందికే పదవులు వస్తాయి. ఏమవుతుంది మహా అయితే, ఇప్పుడు జగదీష్ రెడ్డి నన్ను కళ్ళలో పెట్టుకుంటాడు, ఆయన చుట్టుముట్టు ఉండే 20-30 మంది ఎవరైతే పైసలు తిన్నారో లాభం పొందిరో వాళ్ళు ఏడుస్తారు రామి. కానీ నేను ఆలోచించేది 10 లక్షల మంది సూర్యాపేట జిల్లా ప్రజల గురించి నేను ఆలోచిస్తాను. దానికోసమే నేను మాట్లాడుతున్నా. దయచేసి మన చేతుల్లో ఉన్నది ఎక్కువేం లేదు. ఇప్పటికైనా క్లీన్ చేసుకుంటే పాలిటిక్స్ తెలంగాణ బాగుంటుంది. తెలంగాణ బాగుండాలి, అందరికీ వసతులు రావాలి, రోడ్లు రావాలి, ఫెసిలిటీస్ రావాలి, స్కూల్స్ బాగుండాలి, అంటే కరప్షన్ తగ్గాలి. దానికి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి నాయకులన్నా మనం పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. అందుకని నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు వ్యక్తి మీద కోపం కాదు, ఆయన్నేమో అనాలని కాదు. ఇంకా నేను చదవని ఇంకా 100 ఉన్నాయి ఈడ. ఎందుకు చెప్తలేను అంటే, ఇక మరీ కచ్చ పెట్టుకుని ఏదో మాట్లాడినట్టు నాకు ఎవరి మీద కచ్చ లేదు, ఆయనతో నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంది అని అంటే, కరప్షన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. లిమిటెడ్గా ఉన్నది, అది ఎప్పటి నుంచో ఉన్నది, అది నువ్వు నేను మార్చేది కాదు. కానీ లిమిటెడ్గా ఉండడం వేరు. ఇక అడ్డగోలుగా ఎవరు నన్ను ఏం అడుగుతారు అన్నట్టుగా ఉండడం మాత్రం అన్యాయం.
అట్లా చేసిన ప్రతి చోట కూడా నేను చెప్తూనే ఉంటా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. దేని మీద రైతులు కూడా ఏ ఒక్క రైతు కూడా మాకు రైతు కాబట్టి ధర ఇచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యంగా యూరియా కోసం యాప్ ద్వారా యూరియా విత్తనాల వల్ల రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏమైనా చూస్తున్నారు? దేనికి ఇబ్బంది పడు? యూరియా 100% యూరియా యాప్ మీద ప్రతి చోట కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్ లేదు. మళ్ళీ వీళ్ళు పోయి ఎవడో పురాన్ని పట్టుకోవాలి, లేదా ఏదో ఒక ఇంటర్నెట్ సెంటర్కి పోవాలి, అక్కడ పోయి స్లాట్ బుక్ చేసుకోవాలి. కాకపోతే యూరియా అనేది ఇమీడియట్గా అవసరం అవుతుంది. మనం నాటేస్తున్నాం అంటే యూరియా కావాలనే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ నాటి చూసుకోవాలన్నాడు యూరియాకి పోవాలన్నా అట్లా కుదరదు. కాబట్టి ఆ యాప్ అనేది ఇంకా కొంత కాలానికి వాడవచ్చు. ఇంకా అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చి కావాలంటే అందరు రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వండి. మరి ఎట్లయితే రైతు బంధు ఇస్తుంది నిజం అంటున్నానా, లేదా కష్టమవుతుంది. అందరు రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి యాప్ పెట్టరు, ఎవడొద్దన్నాడు మేము. కానీ స్మార్ట్ ఫోన్ లేని రైతులకు మామూలుగా అసలు వేలిముద్రనే పడదు. రైతులకైనా పాపం కూలి చేసుకునే వాళ్ళకి, ఎందుకంటే ఇది పోతాయి గీతలు, వేలిముద్రనే పడదు. అట్లాంటిది మీరు యాప్ పెడతాం, యాప్లో మీరు ఇంగ్లీష్లో అన్ని టైప్ చేయండి. ఎన్నిసార్లు పోవాలన్నా ఎకరానికి ఒకటి ఎత్తారట మన బస్సు. అంటే 3 ఎకరాలు ఉన్న రైతు 3 సార్లు పోవాలి. పొలం ఇడిచిపెట్టుకోవాలి, పని ఇడిచిపెట్టుకోవాలి. కరెక్ట్ లేదు యాప్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి యాప్ అనేటటువంటిది ఈ సీజన్కి ఈ టైంకి అయితే పనికిరాదు. రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి యాప్ పెట్టుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. మొత్తం కూడా కేసీఆర్ చేయబట్టే ప్రాజెక్టు ముందు కూడా అస్తవ్యస్తం అయిపోయిందని రాసి మాట్లాడినాం. ఒక పెద్ద నిర్ణయం, ఒక సెషన్ మొత్తం బహిష్కరించినటువంటి పెద్ద నిర్ణయం కేసీఆర్ గారు ప్రమేయం లేకుండా జరుగుతుంది కదా. లేదా మీరు ఇంకొక ఆరోపణ కూడా చేశారు, తోక కుక్కలు పరిస్థితి వచ్చిందండి. అంటే ఎవరెవరు ఉద్దేశించారు? డైరెక్ట్ కేసీఆర్ గారిని. మీ పేరేంటి? అంటే రాంబాబు గారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీని బయట నుంచి ఎట్లా చూస్తున్నారో నేను కూడా అట్లే చూస్తున్నాను. సో నిర్ణయం ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే నిర్ణయం గుంటనక్క గారు తీసుకుని ఉంటే ఆయన పర్సనల్ బెనిఫిట్ కోసం ఆయన తీసుకున్నాడు. దానికోసం యావత్ తెలంగాణ సమాజాన్ని నష్టం చేసిండు. ఎన్ని గంటలు వాదన చేయొచ్చు అండి మీరు ఆలోచించండి. 5 to 7 days సెషన్ అంటే ఎన్ని గంటలు వాదన చేయొచ్చు ప్రజల పక్షాన? ఆ అవకాశాలు అన్నీ వదిలిపెట్టుకొని అన్ని బిల్లులు పాస్ అయ్యి మొన్ననే చెప్పిన ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది. ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు, పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. చూడండి రాంబాబు గారు, కేసీఆర్ గారిని కసబ్తో పోలిస్తే నేను ఒకదానే రియాక్ట్ అయినా. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా మాట్లాడారు ఇప్పుడు? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా, కేసీఆర్ గారిని ఉరిదీయాలని రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు రైట్ నౌ కృష్ణా జలాల్లో చేస్తున్నటువంటి అన్యాయానికి రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు ఉరిదీయాలి, ఒకసారి కాదు. ఎందుకంటే ఆయన అసలు మాట్లాడతలేడు కృష్ణ గురించి. పక్కనే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా కర్ణాటకలో. నీకు ఆల్మట్టి హైట్ పెంచితే 100 TMCలు నీళ్ళు వాడు ఆపుకున్నకి ఏమొస్తుంది నా కృష్ణ? మనకు తుంగభద్రలు ఆపుకున్నకి ఏమొస్తుంది? ఆయన ఆ జిల్లా గురించి కూడా ఆలోచన చేస్తలేడు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక నాయకుడిని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ అబ్బా. కాకపోతే కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ ఈ స్టేట్ తేవడంలో ఎంత ఉందనేది మనందరికీ తెలుసు. ఆయన లేకపోతే స్టేటే లేదు. ఎంత మాట పడితే అంత మాట ఎందుకు అనాలి? ఆయనను అనకుండా టెక్నికల్గా ఎంతన్నా మాట్లాడుకుంటే బాగుంటుంది నేను కోరుకున్నాను. అంటే యాజ్ ఎ ఉమెన్ పాలిటిక్స్ డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకునే వ్యక్తిగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారిని కసబ్తో రేవంత్ రెడ్డి గారు పోల్చిందంటే మరి దేశద్రోహమే కదా 100%. నేను ఒకదాన్ని మాట్లాడు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా మాట్లాడిరాను? మీకు ఏమైనా వచ్చిందా క్లారిటీ? ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళలో ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. అందుకే నేను ఇలా బయట ఉన్నా, వాళ్ళు లోపల ఉన్నారు. అది పరిస్థితి. రాజీనామా చేసి కేసీఆర్ గారు సభ కాకపోతే తప్పని మీరు అంటున్నారు. మీరు ప్రజలు ఇచ్చిందా, పార్టీ ఇచ్చిందా అవకాశం వేరు. మీరు ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు మదనలో ఉండొచ్చు కదా, అది కూడా మీరు ఉన్నత కాలం ప్రస్తావించుకున్నారు ఈ టైంలో అన్న. ఇప్పుడు నైతికత అని ఒకటి ఉంటుంది అన్న. బేసికలీ నైతిక విలువలని కొన్ని ఉంటాయి. అదేంటిది? ఒక పార్టీ నాకు ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు, ఆ పార్టీ నన్ను వద్దని బయటికి పంపినప్పుడు నేను ఆ పోస్ట్కి పట్టుకొని వేలాడితే చూరుకు పట్టుకొని వేలాడే గబ్బిలంలా ఉంటుంది తప్పితే డిగ్నిటీ ఉండదు. మన తెలంగాణలోకి ఉన్నదే రోషం కదా. ఇప్పుడు నేను ఆ పదవి వదిలిపెట్టకుండా అందులోనే ఉంటే రేపటి నుంచి బీఆర్ఎస్ నన్ను అంటది పదవి వదిలే నాకు అవసరం అన్న పదవి. పార్టీయే వద్దనుకున్నాక ప్రజలే ఇంపార్టెంట్ అలా కాదంటలేదు. సో నాకు చేతనైనంతలో నేనేం చేస్తున్నా, ఇలా సూర్యాపేటకు వచ్చినాను.
మీకు గుర్తున్న కాడికి నాకు చెప్పండి అన్న, మన రాష్ట్రంలో ఎవరన్నా రాజకీయ నాయకుడు వెళ్ళి 2 రోజులు ఉండి ఒక్కొక్క జిల్లాలో ఆ సమస్యల మీద కంటిన్యూస్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారా? నేను అన్ని జిల్లాలకు వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? అది నా నైజం. నేను జాగృతి పెట్టేటప్పుడు కూడా దాదాపు 1.5 కిలోమీటర్లు తెలంగాణ అంతా ప్రయాణం చేసి అనేక సమస్యల మీద అధ్యయనం చేసినాక నేను జాగృతి పెట్టిన, ఎప్పుడు 20 ఏళ్ళ కింద. ఇప్పుడు సేమ్ అదే చేస్తున్నాను నేను. కాకపోతే పదవి అనేటటువంటిది పార్టీ పెట్టిన భిక్ష అయినప్పుడు దాన్ని వదిలేయాలి. అంత ఎథికల్ బ్యాక్గ్రౌండ్, కనీసం ఆ ఎథిక్స్ లేకపోతే పాలిటిక్స్లో ఉండలేము మనం. రాజశేఖర రెడ్డి గారు కానీ, వకీల్ విక్రమార్క కానీ, తమిళని వీరభద్ర కానీ వాళ్ళు పాదయాత్ర చేసి జిల్లాలలో 3 నుంచి 6-7 తీసుకువేసి సమస్యలు తెలుసుకున్న పరిస్థితి ఉంది. మీరేమంటున్నట్టు ర్యాలీగా వచ్చినప్పుడు 2 రోజులు వచ్చినట్టు వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. 100%. నేనేమంటున్నా, ప్రజలలో ఉండే నాయకులను ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి లేదు. సమస్యలు ఎక్కడ పరిష్కారమైనాయి, ఎంత మేరకు పరిష్కారమైనాయి. ఇలా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారన్న, అనేక సమస్యలు ఉన్నాయి, వారు పరిష్కరించవచ్చు. పరిష్కరించే స్టేజ్కి వచ్చినప్పుడు మర్చిపోవడం అన్నది కరెక్ట్గా, నేను దానికోసం మాట్లాడుతున్నాను. అన్న ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఉన్న తక్షణ సమస్య ఏందన్నది ఆలోచిద్దామన్న. పాత నాయకులు చేసిన తప్పులు తోకుంటూ పోయినాం అనుకోండి, కొత్త నాయకత్వం ఏం చేస్తున్నట్టు, మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, మాలాంటి వాళ్ళం ఏం చేస్తున్నట్టు, మేమున్న ఇష్యూని అయితే రిపేర్ చేసుకోవాలి కదా. అప్పుడు జరిగిన అన్యాయం ఏంటి అన్నది ఒకటి మాట్లాడుకుంటూనే దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి అనే దాని మీద ఇంకెక్కువ ఫోకస్ చేయాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. వాళ్ళంతకు మించి మీకు ఇంకో పాయింట్ చెప్తా పట్టన్న. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు రంగారెడ్డికి 70 TMCల నీళ్లు ఉన్నాయని జీవో ఉంది. అది కూడా నిన్న ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో సీఎం గారే చెప్పారు. ప్లస్ 70 ప్లస్ కొడంగల్ నారాయణపేట మక్తల్కి 7.5 TMC, అంటే ఆల్మోస్ట్ 77.5 TMC ఇప్పుడున్నటువంటి పాలమూరు రంగారెడ్డికి ఆల్రెడీ అలొకేటెడ్ అని జియో ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిండు, 45 TMCలకు సంతకం పెట్టవచ్చు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి. మరి ఆల్రెడీ 75 TMCలకు 77.5 TMCలకు ఉన్నప్పుడు మీరు ఆ పేపర్ వాడుకోవచ్చు కదా. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారు, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో చెరువులు ఎక్కువైనాయి, కుంటలు ఎక్కువైనాయి, మాకు లెక్కలు దొరుకుతలేవు, 30 ఏళ్ళ రికార్డు దొరుకుతాయి. 30 ఏళ్ళ రికార్డులు ఎందుకు, జీవోలు చేతులు ఉన్నాయి కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చిన జీవోల చేతులు ఉన్నాయి కదా. అదే జీవో పెట్టుకొని నాకు పాలమూరు రంగారెడ్డికి 77.5 TMC కావాలని ఎందుకు కొట్లాడతలేరు, 45 TMCకి ఎందుకు సంతకం పెట్టుకొచ్చారు? అదే అన్యాయం కదా. నేను అనేది పోయిన సమస్యలు ఓకే, కేసీఆర్ ఏం చేసిరు, చంద్రబాబు ఏం చేసిరు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిరు పక్కన పెడదాం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? 77.5 TMCకి జీవోలు ఉండగా హౌ డిడ్ యూ సైన్ ఫర్ 45 TMC యూ టెల్ మీ? సో ఈయనేం తప్పులు చేస్తలేదు కదా. నేను అదే అంటున్నాను, నిన్న బీఆర్ఎస్ హౌస్లో ఉండుంటే, ప్రతిపక్షం హౌస్లో ఉండుంటే ఇది కొట్లాడాలి. ఎందుకు మిస్ అయిన ఆపర్చునిటీ? ఎంక్వైరీ ఎవరు చేయాలన్నా? కేంద్ర ప్రభుత్వం చేయాలి. వాళ్ళకి మన మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంది? లేదు కదా. నేనేమంటున్నా, పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. బీజేపీకి తెలంగాణ పట్ల ఏం చిత్తశుద్ధి ఉంది చెప్పండి? లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళే సరిగ్గా వేయకుండా వాళ్ళంటే ఎట్లా? చేతులున్న జీవో ఇడ్స్ పెట్టుకొని సంతకం పెట్టొచ్చు 45 TMCకి. ఇప్పుడు కేసీఆర్ని తిట్టడానికి సభ పెట్టుకుంటే ఎవరికి లాభం? ప్రజలకైతే లాభం లేదు. మాట్లాడుతురన్నా, నేనేమంటున్నా, మాట్లాడుతున్నారు, జీవోలు ఇస్తలేరు కదా, మాట్లాడుతురు అంతే. ఎగ్జాక్ట్లీ. బీసీ విషయంలో కూడా అంతే చేస్తున్నారు. మనందరం ధర్నా చేస్తే మనతో వచ్చి బీజేపీ కోసం ధర్నా చేస్తున్నారు. ఏం లాభం? ఇచ్చేటోడే ధర్నా చేస్తే ఏం లాభం? ఇచ్చేటోడు మాట్లాడితే ఏం లాభం? 42% ఇవ్వాల్సిందే బీజేపీ. వచ్చి మన పక్కన కూర్చొని ధర్నా చేస్తే మనం బీజేపీ వాళ్ళు మంచి వాళ్ళు మనతో ధర్నా చేసిరు అనుకుంటుంది. ఇవ్వాల్సినోడు మాట్లాడద్దు, ఇవ్వాల్సినోడు ఇవ్వాలి. మనలాంటి వాళ్ళు మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, పదవులు లేవు కాబట్టి మనం మాట్లాడాలి ప్రజల పక్షం. బయటకు రాలే, నన్ను బయటకు పంపిరు. క్లారిటీ. మా జాగృతిలో చాలా కష్టపడాలి. అసొంటి వాళ్ళు ఎవరు ఉండదు, చాలా కష్టం ఉంటుంది మాతో, పొద్దంతా పనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఏడు నుంచి ఏమంటావు చెప్పు. ఏమవుతుందో తెలియదు. చాలా మార్పులు వస్తాయి. నెక్స్ట్ డిలిమిటేషన్ అవ్వచ్చు, మహిళా రిజర్వేషన్ రావచ్చు, కాన్స్టిట్యున్సీస్ పెరగవచ్చు, పెరగకపోవచ్చు, అన్ని కూడా 50-50 ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్లో చూద్దాం, ఇప్పుడు ఎందుకు తొందర. ఎప్పుడు 2 సంవత్సరాలు? అవును, నేను బీఆర్ఎస్ ఉన్నా కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు నేనే మాట్లాడు, అక్కడ నా వాయిస్ ఏడు ఉండే. బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే
నేను మొన్ననే చెప్పిన కదా, వెక్క మాట చెప్తా. మంచి క్వశ్చన్ అడిగారు. నేను బీఆర్ఎస్ లో 9.5 సంవత్సరాలు కాదు 20 ఏళ్ళకెళ్ళి భాగస్వామ్యం. విను బ్రదర్, అరే విను, తొందరగా పడుతుంది. 20 ఏళ్ళ నుంచి భాగస్వామ్యం. నేను తెలంగాణ జాగృతి 2006లో పెడితే 2014లో నేను బీఆర్ఎస్ లో చేరాను. రైట్, ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో ఉద్యమం చేసినాం మేమందరం. రైట్, సో ఆనాడు ఉద్యమంలో ఉండేటటువంటి భాగస్వామ్యం కూడా మాకు ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం నిజామాబాద్కి నన్ను రిస్ట్రిక్ట్ చేసిరో నేను పదే పదే చెప్పిన. ఆ తర్వాత కూడా ఎక్కడైతే రైతులకు బేడీలు వేసిరో, ఎప్పుడైతే అమరవీరులకు చేయాల్సినంత చేయలేదో, ఎక్కడైతే ఉద్యమకారులకు చేయాల్సినంత చేయలేదో, నేను జాగృతి జనం బాట పెట్టి బయటకు వచ్చిన రోజు ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పి మరీ వచ్చు. ఎందుకంటే ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంటుంది. ఇవాళ సంతకాలు పెట్టినా పెట్టకున్నా చేసినా చేయకుండా నేను ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్లో ఏదో అంటారు కదా, తిలా పాపం తలా పిడికెడనా, అట్లా డెఫినెట్గా ఒక పక్షాన నిలబడి పనిచేసినప్పుడు గుడ్ డెసిషన్ అయినా బ్యాడ్ డెసిషన్ అయినా అలా ఉంటుంది భాగస్వామ్యం. ఇప్పుడు నేను అది చెరిపేస్తే చెడిపోతుందని చరిత్ర. పాయింట్ ఏంటంటే మనిషి అంటోడు చేసిన తప్పులు తెలుసుకొని ముందుకెళ్ళి క్షమాపణలు కోరి పని చేయాలి కన్స్ట్రక్టివ్గా. ఆ పని నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇక సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, భగవంతుని దయ. ఆ టైం విల్ ఓన్లీ ప్రూవ్. థ్యాంక్ యూ. చాలా విషయాలు ఉన్నాయి. చూద్దాం, మా వాళ్ళు అయితే చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు. అంతేనా? నో ప్రాబ్లం. క్వశ్చన్స్ ఎంత బాగుంటాయి, ఆన్సర్స్ అంత బాగుంటాయి. ప్లస్ జనానికి విషయం తెలుస్తుంది, ప్రజలకు తెలియాలి కూడా. ఏం పెట్టాలి? టిఆర్ఎస్ అని పెట్టాను అన్ని పేరు. రైతు నాగల్ సింబల్ పెట్టాలా? సూర్యాపేటలో మస్తు ఐడియాలు వస్తున్నాయి. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులు అట్లే కూర్చోండి, యథాతథంగా నేను సపరేట్గా మాట్లాడతా. మిగతా వాళ్ళు బయటకు వెళ్ళాలి, జాగృతి కార్యకర్తలు. ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్యకర్తలు బయటకు వెళ్ళి